హలో బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అనర్థాలకు కేసీఆర్ కారణమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇక కేసీఆర్ రాష్ట్ర ఖజానాంతా ఖాళీ చేసి ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. నిన్న బీఆర్ఎస్ రస్తోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అభద్రతా భావంతో అక్కసును వెలగక్కారని ఫైర్ అయ్యారు. ఆయన స్పీచ్లో క్లారిటీ లేదని అన్నారు. కక్ష సాధింపు చర్యలకు నేను దక్కతని కేటీఆర్ పై కేసు అయినా, ఫోన్ ట్యాపింగ్ కేసు అయినా అన్ని చట్ట పరిధిలోనే జరుగుతున్నాయని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కేసీఆర్ లాగా తాను చట్టాన్ని అతిక్రమించి అరెస్టు చేయించాలని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ సభకు ఎన్ని బస్సులు అడిగితే అన్ని ఇచ్చాం, గతంలో ఆర్టీసీ కూడా ఆదాయం వచ్చిందని అన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో రాహుల్ గాంధీ సభకు బస్సులు ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డుకున్నారని విమర్శించారు. అవసరాలకు అనుగుణంగా కేసీఆర్ మోడీ మాటలు మారుస్తున్నారని మండిపడ్డారు. ఇకైతే దేశానికి ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు ప్రధాని కావాలని, 2 దేశాలను ఓడించిన ఘనత ఇందిరాగాంధీదేనని అన్నారు. ఇక బీఆర్ఎస్ సభను ఉద్దేశించి రేవంత్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న అనర్థాలకు కేసీఆర్ కారణమని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ రాష్ట్ర ఖజానాంతా ఖాళీ చేసి ఇప్పుడు మాపై నిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. నిన్న బీఆర్ఎస్ రస్తోత్సవ సభలో కేసీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ అభద్రతా భావంతో అక్కసును వెలగక్కారని ఫైర్ అయ్యారు. ఆయన స్పీచ్లో క్లారిటీ లేదని అన్నారు. కక్ష సాధింపు చర్యలకు నేను తగ్గదని కేటీఆర్ పై కేసు అయినా, ఫోన్ ట్యాపింగ్ కేసు అయినా అన్ని చట్ట పరిధిలోనే జరుగుతున్నాయని చెప్పారు. ఇక అదేవిధంగా కేసీఆర్ లాగా తాను చట్టాన్ని అతిక్రమించి అరెస్టు చేయించనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇక కేసీఆర్ సభకు ఎన్ని బస్సులు అడిగితే అన్ని కూడా ఇచ్చాం, గతంలో ఆర్టీసీ కూడా ఆదాయం వచ్చిందని అన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో రాహుల్ గాంధీ సభకు బస్సులు ఇవ్వమంటే బీఆర్ఎస్ పార్టీ ఇవ్వకుండా అడ్డుకున్నారని విమర్శించారు. అవసరాలకు అనుగుణంగా కేసీఆర్ మోడీ మాటలు మారుస్తున్నారని మండిపడ్డారు. దేశానికి ఇందిరాగాంధీ లాంటి వారు ప్రధాని కావాలని, 2 దేశాలను ఓడించిన ఘనత ఇందిరాగాంధీదేనని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.